నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మనం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాం. ఈరోజు జూలై 29 బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ముత్యపందిరి వాహనోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కోకంటి సునీల్ కుమార్ నేతృత్వంలో ఉత్సవ కైంకర్యపరులు అంగా ఉపేంద్ర వర్మ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ వివరాలు వీక్షించగలరు. ముత్యంపందిరి వాహనం రెడీ అవుతా ఉంది. ఏంటి సార్, ఎంతవరకు వచ్చినాయి పనులు? ఇంకా ఏంటి? దగ్గరలో ఉన్నాయి. చాలా చక్కగా అలంకరణ జరుగుతూ ఉంది. ఏమండి మురళి గారు, రేపు కార్యక్రమాలు మరి గురు పౌర్ణమి సందర్భంగా రేపు కార్యక్రమాలు మనం 3 గంటలకి మిద్ది దగ్గర నుంచి ప్రారంభమైంది, ఆంజనేయ స్వామి దగ్గర నుంచి. దాని కార్యక్రమాలన్నీ ఏంటి, ఆ వ్యవహారాలన్నీ ఏంటి? మన షెడ్యూల్ మనం రిలీజ్ చేయలేదు, మనం అయితే మనకు తెలుసు, అందరికి కూడా చెప్పాలి, తెలియాలి కాబట్టి షెడ్యూల్ ఏంటి మీ దగ్గర వివరం ఏమైనా ఉందా? మా దగ్గర తెలిసిన సమాచారం మేరకు 3:30 గంటలకి మిద్దికాడ ఆంజనేయ స్వామి గుడి కాడ పూజా కార్యక్రమాలన్నీ అక్కడ స్వామివారికి జరిగినాక అక్కడి నుంచి ఆ కళాకారులు ఒక 300 మంది కళాకారులతో అద్భుతమైన నృత్య బృందాలతో బయలుదేరి ఇక్కడికి వస్తాం మనం. వెస్టాండ్ స్వామి గుడికి ఇక్కడికి వచ్చి ఆ కళాకారుల బృందంతో ఆ బృందం అంతా ఇక్కడే ఉంటుంది. తర్వాత స్వామివారు లోపల నుంచి ఆ పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుని స్వామివారు ఇక్కడ కార్యక్రమం 5:30, 6 అలా బయటికి స్వామివారు వస్తారు. శంకరయ్య గారు, మీ దగ్గర సమాచారం ఉందా దీని గురించి, ఈ కార్యక్రమం గురించి? మరి మురహరరావు గారు మాట్లాడాలని, మరి మీరు ఏం చెప్తారు ఈ కార్యక్రమం రేపు కార్యక్రమం నుంచి? మురహరరావు గారు ఎలా ప్రారంభమైందో చెప్పారు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి అని అంతా కూడా మన దగ్గర వివరం ఉందండి. ఊరేగింపు అక్కడి నుంచి మనం బయలుదేరిన దగ్గర నుంచి ఒక 300 మంది కళాకారులతో గ్రామోత్సవం నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో నాదస్వరం బృందం ఉంది, అలాగే ఇంకా చాలా రకాలు. ఉదాహరణకి ఏంటంటే మనకి తీన్మార్ బృందం ఉంది, తీన్మార్ బృందం ఉంది, అట్లాగే సన్నాయి మేళం బృందం ఉంది, జానపద డప్పులు కోలాటాలు ఉన్నాయి, అట్లాగే బేతాళ నృత్యాలు ఉన్నాయి, కూచిపూడి నృత్యం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉందన్నమాట. అలాగే కేరళ డ్రమ్స్ మనకు తెలుసు కదా, కేరళ డ్రమ్స్ ప్రత్యేకత, కేరళ డ్రమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా విశేషమైనటువంటి వేషధారణలు. విశేషం అంటే మామూలుగా అంతకుముందు బేతాళ నృత్యాలు అలా కాకుండా ప్రత్యేకంగా స్వామివారి పాత్రల్లో ధరించినటువంటి ఒక 100 మంది కళాకారులు ప్రత్యేకంగా ఈ సంవత్సరం వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సినిమాల్లో నటించారో, సినిమాల్లో ప్రత్యేక స్వామివారి వేషధారణలో నటించిన వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నారండి. పుష్ప సినిమాలో కూడా వాళ్ళందరూ టీం, పుష్ప సినిమాలో ఏ టీం అయితే నటించిందో ఆ బృందాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి బృందాలన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయండి. అదే కాదు, విద్యుత్ దీప అలంకరణలతో ఈ ఉత్సవం చూస్తున్నారు కదా మీరు మంగళగిరిలో చూశారు ఎలా ఉందో. ఆ కార్యక్రమం అంతా ఉంటుంది. వాటి అందరూ కూడా 3:30 గంటలకల్లా కూడా ప్రపత్తి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రావాలి, భక్త మహాశైలందరూ రావాలి. అట్లాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో, చుట్టుపక్కల రాష్ట్రంలో ఆ దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 3:30 గంటలకి ఆ ప్రాంతానికి చేరుకుంటే మనం ఈ విశేషమైనటువంటి ఊరేగింపుతో ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకుందాం. మరి స్వామివారి కృపకు పాత్రలు కావటానికి అందరూ కూడా సమయానికి రావాలి, స్వామివారిని దర్శించుకోవాలి. ఉత్సవ కోలాటాల్లో
అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. భక్తులందరూ పాల్గొవాలా, అది ఈ కార్యం మంచి దిగ్విజయం జరగాలి. అది ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి గొప్పగా జరగాలని, ప్రకృతి పూర్ణ సహకారం ఉందండి. సహకారంతో గొప్పగా జరగాలని ఆ స్వామివారి కృప. అది ఈ కార్యక్రమంలో మరి అంగా ఉపేంద్ర వర్మ గారు గత 4 సంవత్సరాల నుంచి ఘనంగా చేస్తున్నాడు కార్యక్రమం. అట్లానే ఈ సంవత్సరం ఇంకా అంతకన్నా ఘనంగా చేయాలని 5వ సంవత్సరం ప్రత్యేకత 5వ సంవత్సరం ప్రత్యేకత. మరి మా కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ తరఫున మా టీం తరఫున కూడా అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా విజయం చేద్దాం. ఇక మరి ఇంకా ముందు రోజులు జరిగే కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ భక్తులు పాల్గొని ఈ లక్ష్మీ నరసింహ ఆశీస్సులతో అందరూ ఉండాలని, మరి అట్లానే అంగా ఉపేంద్ర వర్మ గారికి ఈ కార్యక్రమం చేస్తున్నాడు చాలా గొప్పగా ఖర్చుతో కూడి. మరి ఆయన కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆ కుటుంబం అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలు చేయాలని ఆ ఓం లక్ష్మీ నరసింహ మన బృందం అంతా వస్తా ఉందన్నమాట. ఓకే, మరి ముందుండి నడిపించాలి అంతా కూడా కార్యక్రమం. తప్పకుండా బృందం అంతా రావాలి, మన వాళ్ళందరికీ సమాచారం అందించండి. 3:30 గంటలకల్లా అందరూ మనం అక్కడ చేరుకోవాలి. జై నారసింహ, జై జై నారసింహ. నా పేరు కాళంగి శరణ్య అండి. రేపు అనగా గురు పౌర్ణమి. 4 సంవత్సరాలుగా చాలా కన్నుల విందుగా జరుగుతుందండి. ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరం బజారు మొత్తం విద్యుత్ కాంతులతో విరజిల్లుతుందండి. 5వ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుందని భావిస్తున్నాము. గత 4 సంవత్సరాలుగా ఈ ముచ్చపంది వాహనంలో మేము కోలాటం వేస్తూ ప్రదర్శన చేస్తున్నామండి. దాంట్లో మాకు గిన్నీస్ బుక్ రికార్డు కూడా వర్మగారి వల్ల వచ్చింది. ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరం కొంచెం పిల్లలకి ఎగ్జామ్స్ ఉండటం వల్ల మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. కానీ స్వామివారికి మితి దగ్గర నుంచి పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా వెళ్తున్నారండి. దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. 5వ సంవత్సరం ముచ్చపందిరి వాహనం ఇంకా ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామండి. మేము మా మంగళగిరి దివ్యక్షేత్రం అంతా ప్రజలు వచ్చి వీక్షించవలసిందిగా కోరుచున్నాం. మా గోకుల కృష్ణ కోలాట బృందం తరపున కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం.